విచారణ, దాని తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఇవన్నీ కూడా కూటమి పార్టీలకేమన్నా మైనస్గా మారే పరిస్థితి ఏమైనా ఉందా? సో ఉన్నప్పటికీ లేనప్పటికీ వైసీపీ దానిని మైలేజ్ చేసుకోవడం కోసం వీరంతా కలిసి ఏదో చేస్తున్నారనేటువంటి ఒక ప్రచారానికి తెరలేపింది అనేది ప్రధానంగా ముఖ్యమంత్రి గారి అభిప్రాయంగా చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇవన్నీ తిప్పికొట్టండి అని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్తున్నారు ఎప్పటికప్పటికి. బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారాలు. ముందుగా దయచేసి నేను నారాయణమూర్తి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, నా సమయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. మీ సమయం ఉన్నప్పుడు మీరు అన్నిటికీ సమాధానం చెప్పండి. ఒకటి రెండోది, మీకు కూడా బ్రహ్మనాయుడు గారు నా విజ్ఞప్తి ఏమిటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన్ని మళ్ళీ స్క్రీన్ మీద చూపించడం ఇది సమంజసం కాదు. వారు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మాత్రం స్క్రీన్ మీద. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఆపేయమంటారా కాసేపు? అదేనా మీరు చెప్పేది? మాట్లాడే వాళ్ళు మీరేమన్నా పాప ఆయన ఫీల్ అవ్వరు. మీ సమయం వచ్చినప్పుడు మాట్లాడండి. ఖచ్చితంగా ప్లీజ్ కంటిన్యూ సార్. మీ సమయం వచ్చినప్పుడు మీరు ప్లీజ్ కంటిన్యూ. మీ పని అయిపోయింది, అయినా కానీ మీరు ఏందేందో మాట్లాడుతున్నారు. ఆగండి బ్రహ్మనాయుడు గారు, మీరు అట్లా మాట్లాడటం వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది. నారాయణమూర్తి గారు దయచేసి మీరు కాసేపు ఓపిక పట్టండి సార్. రెండవది, మీరు ప్రారంభంలో ఈ చర్చ ప్రధానమైన అంశము ముఖ్యమంత్రి గారు క్లాస్ తీసుకున్నారా మంత్రులకి అని మీరు రైజ్ చేశారు. అదే మీ హెడ్ లైన్స్ కూడా పెట్టి చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్ లోనే కాదు, ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మంత్రులతో సహా మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రజల దగ్గర చెడ్డ పేరు తీసుకురావద్దు, మీ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు, ప్రజలకు అన్ని విషయాలు వివరించి చెప్పండి, ప్రతిపక్షం చేసే తప్పుడు ఆరోపణలు అయితే ఉన్నాయో వాటిని తిప్పికొట్టండి అని ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి మంత్రులు చెప్తున్నారు. మీకు ఎవరైనా సీనియర్ మీడియా మ్యాన్ బ్రహ్మనాయుడు గారు, మీడియా పర్సనాలిటీ, అనేక సందర్భాల్లో చర్చలు కూడా మీరు అనేక విషయాల మీద చర్చించున్నారు, మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ కేబినెట్ లో ఉండే మంత్రులు ఎవరైనా తప్పులు చేస్తే వెంటనే స్పందిస్తున్నారా లేదా మీకు తెలుసు కదా. రామ్ ప్రసాద్ రెడ్డి అనే ఒక మంత్రి గారు ఆయన శ్రీమతి వ్యవహరించిన తీరు మీద వెంటనే రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ చేసి మంత్రికి హెచ్చరించారు. రెండవది అక్కడ కొలగపూడి శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే 2-3 సందర్భాల్లో ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఒక సీనియర్ శాసనసభ్యులు శ్రీమతి ఆమె జన్మదినం సందర్భంగా పోలీస్ అధికారులు పక్కన పెట్టుకొని వ్యవహరించిన తీరు మీద నేరుగా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేకి ఇది పద్ధతి కాదని చెప్పారు. కాబట్టి అనేక సంఘటనలు ఉదాహరణ చూపించగలను. ముఖ్యమంత్రి గారు మంత్రులు జాగ్రత్తగా ఉండాలా, మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజల దగ్గర చెడపేట చేసుకోవద్దు. కాబట్టి నిన్నటి రోజున జరిగింది అదే కొత్త విషయం కాదు. ఒకటి రెండోది, నాకు కూడా నేనేమనుకుంటున్నా అంటే, ఈరోజు అది వక్ఫ్ బోర్డు విషయం కానివ్వండి, లేదా పాస్టర్ ప్రవీణ్ గారు కానివ్వండి, ఆ 2 విషయాల్లో కేబినెట్ లో ఉండే మంత్రులు ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడంలో విజయవంతం కాలేదు. గట్టిగా తిప్పుకొట్టలేకపోతే కారణం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి విషయాలు చాలా స్పష్టంగా ఉంది కదా. వారు చనిపోయారు, అన్ని 400 ఫుటేజీలు తీశారు, 400 సీసీ కెమెరాలు తీశారు. ఆయన హైదరాబాద్ నుంచి ప్రారంభించి ఆయన బ్రాందీ షాపుల్లో అది లిక్కర్ కొన్నది కూడా చూసాము. ఈ దిల్ మాంగే మోర్ అన్నట్టుగా అన్ని షాపుల్లో కొనుక్కుంటూ వచ్చాడు ఆయన, ఒక షాప్ తో ఆగలేదు. చాలా క్లియర్ గా ఆయన యూపీఐ పేమెంట్స్ ఆయన ఫోన్ నుంచి చేసింది, ఆయన షాపుల్లో ఉండేది, ఆయన యాక్సిడెంట్ అయింది, పోలీసు ఒక ఆయన ఏఎస్ఐ చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా రికార్డెడ్ ఉంది. అయినా తప్పుడు ప్రచారం చేస్తుంటే మంత్రులు గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నారనే విషయం నాకు కూడా అసంతృప్తి ఉంది. కానీ పోలీసులు చాకచక్యంగా బయట పెట్టారు కాబట్టి సేఫ్ అయింది. బయట పెట్టారు. ఈ ప్రభుత్వంలో పోలీసు చాకచక్యంగా చేసిన పని కూడా ఈ ప్రభుత్వంలో మంత్రులు గట్టిగా తిప్పికొట్టలేక కారణం ఏంటంటే, వాళ్ళు బహుశా
కొంతమంది యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటారు. ఎవరు మాట్లాడితే ఎవరి మీదకి ఏమొస్తుందని భయపడుతున్నారు. ఓట్ల రాజకీయాలు మనకి ఓట్లు అవుతాయో మైనారిటీ పేరుతో కొంత వాళ్ళు వెనకడుగు వేశారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నిజంగా మాట్లాడాలండి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మీద మనకేం వ్యక్తిగత ద్వేషం లేదు, వ్యక్తిగత స్నేహం మనకు లేదు. బట్ వాట్ హ్యాపెండ్, ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ప్రతి మినిట్ బై మినిట్ రోడ్లో యాక్సిడెంట్లు ఆయనతో మాట్లాడిన వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా తప్పుడు ప్రచారం చేస్తూ దీనికి ఎవరు ఒక ఆయన ఎవరో వైసీపీ మైనారిటీయా లేదా ఏదో బెన్నిలింగం గారంట క్రిస్టియన్ వింగ్ అధ్యక్షుడు ఒక ఆయన పార్టీలో ఆయన పదం ఉంది కదా, వచ్చి ఎంత తప్పుడు ప్రచారం చేశారు. ఆయన్ని పోలీసు పిలిచి విచారిస్తే ఆయన దగ్గర సమాధానాలు లేవు. నేను ఆవేశంలో మాట్లాడినట్టాడు. ఇంకొక ఆయన కేఏ పాల్ గారికి వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క నిమిషం ఉండండి. అయ్యా చెప్పేది వినవయ్యా నువ్వు బాబు. బ్రహ్మనాయుడు గారు నేను చెప్పాను, మళ్ళీ ఆయన స్క్రీన్ మీద చూపిస్తున్నారు మీరు. నేను మాట్లాడుతూ ఉంటే మీరు మీ PCR కి చెప్పండి, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే చూపిస్తారు. ఆయన ఎవరో కేఏ పాల్, నేనేం ఆయనకి వైసీపీకి సంబంధం అని అనడం లేదు. ఆయన ఒక మత పెద్ద, ఆయన ఏదో బాధతో మాట్లాడుతున్నాడు. ఆయన కేఏ మజ్జిగ కేఏ పాలే కదా, ఆయన కేఏ పాల్ గారు మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందో లేదో, ఆయన కూడా వాళ్ళ తమ్ముడు మర్డర్ కేసులో అక్యూజ్డ్. ఆ కేసు ఏమైందో మనకు తెలియదు. అది ఆయన అక్యూట్ అయ్యాడో లేదో నాకైతే తెలియదు. ఒంగోలు అరెస్ట్ అయింది ఆ కేసు అప్పట్లో. ఇంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే వివిధ వర్గాల మధ్య ప్రజల విభేదాలు సృష్టించడం కోసం, మతాల మధ్య విభేదాలు సృష్టించడం. ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి ఎవరన్నా సాధువులో లేదా ఎవరన్నా ఇదో చేస్తే వాళ్ళందరి మీద విమర్శలు చేస్తున్నారు కదా, వాళ్ళు జైలుకు పంపిస్తున్నారు కదా, దానికి ఏమన్నా అంటున్నారా? అనేక మంది ఈరోజు జైల్లో మగ్గుతున్నారు, కొంతమంది తప్పుడు పనులు చేసిన వాళ్ళు. ఇది మతాలకు అతీతంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అతను పాస్టర్ ప్రవీణ్ కుమార్ చాలా స్పష్టంగా కల్పిస్తుంది. అది నేనేమంటున్నా అంటే ఆయన మందు తాగడం మహాపాపమేం కాదు, ఘోర నేరం కూడా కాదు. అది అనేక మంది వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు అలవాటు ఉండేవాళ్ళు, మీకు మనకు అలవాటు తీసుకున్నా అదేదో మహాఘోరమో మహాపాపం అని ఎవరు అనడం లేదు. ఆయనకు అలవాటు ఉండిందో లేదో, లేదా మొన్నటి రోజున ఆయన ఏమి చేశాడో అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా కేబినెట్ లో ఉన్న మంత్రులు కొంత సీరియస్ గా తిప్పుకొట్టడంలో కొంత బలహీనంగా. అదేలేండి, ఇప్పుడు ఆంజనేయుడు గారు ఈ వక్సు సవరణ విషయం కానీ ఈ పాస్టర్ ప్రవీణ్ గారి విషయం కానీ మాట్లాడితే మతపరమైనటువంటి ఆ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వారికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ఆ వర్గాలు వారి మీద కక్ష పెంచుకొని వారిని వచ్చే ఎన్నికలు ఓడిస్తే భయంతో మాట్లాడలేదంతే. భయం ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో నేనేమంటున్నా అంటే ఎంత తప్పుడు ప్రచారము, గోవులు చనిపోయాయని ప్రచారం చేస్తారు. గోవులు చనిపోతండి కొన్ని సమయాల్లో ఆరోగ్యం బాగలేక ఎండలు ఉన్నప్పుడు. మన సమస్త జీవరాశులకి ఏదో ఒక రోజు సమస్త జీవరాశులు ప్రాణం విడాల్సిందే ఉంటుంది. దానికి శాశ్వతంగా మనం బతికించ గోవుని మనం మాతృగా భావిస్తాం, తల్లిగా భావిస్తాం, గౌరవిస్తాం. దాన్ని శాశ్వతంగా బతికించగలమా మనం? గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? గోవులకి పురుగులు పట్టిన ఆహారం లేదా ఫీడింగ్ ఇచ్చి గోవులు ఎన్ని రకాలుగా బతుకుతా వాటి గురించి ఏం మాట్లాడరు. ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తుంటారు. నిజంగా అక్కడ ఏదైనా పొరపాటు జరిగిందా? ఒక మాజీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి గారు, ఆయన నేరుగా చైర్మన్, ఇప్పుడు ఉండే చైర్మన్ అప్రోచ్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళచ్చు, మా దృష్టిలో ఇది ఉందంటే మీరు రెక్టిఫై చేయండి, బాధ్యత గల నాయకుడిగా అయితే చేయొచ్చు. ఆ పని చేయాలా? కానీ తప్పుడు ఆరోపణలు చేయడము, ప్రజలను తప్పుదారి పట్టించడము ఒకటి. రెండోది, హిందువుల మీద ఎంత అభిమానం వచ్చింది ఇండియాకి నాకు అర్థం కావడం లేదు. కొన్ని సమయాల్లో హిందూ మనోభావాలు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమం అప్పుడు అక్కడ జరుగుతాయి కదా, పట్టు వస్త్రాలు సమర్పించాలి కదా వెంకటేశ్వర స్వామికి. ఏమిటి హిందువుల యొక్క భావన ఏమిటి? అయ్యే ముఖ్యమంత్రి గారు సమర్పిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు సత్యమని ఇద్దరు సమర్పించాలనేది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం. అది పక్కన ఉండాలా? ఇది కదా మన భావన. ఏ రోజుల్లో మనం చూసామా?
కాబట్టి హిందువుల మనోభావాలను అవమానించినట్టు కాదు, అయితే మీరు గొప్పగా చేసినట్టు హిందువుల మనోభావాల్ని రైట్ ఉరిగింది సామె చెప్పకుండా వాటి రెండవది ఈ రోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే అన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నాయి, అందరినీ కూడా ఇది చేస్తున్నారు. ఆయన ఎవరో కసిరెడ్డి, రాజశేఖర్ రాజ్ కసిరెడ్డి ఎంత కసిగా 1000 కోట్లు సంపాదించాడు అనేది అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్నారు, బెంబెలెత్తిపోతున్నారు, ఎక్స్పోజ్ అయిపోతున్నావు. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, సమయం తక్కువ ఉందండి. కంక్లూజన్ తీసుకుందాం. నారాయణమూర్తి గారు, సో ఇక ఇప్పుడు మీరు కంక్లూజన్ ఇవ్వచ్చు చక్కగా, ఎందుకంటే